తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పొలిటికల్ సిరీస్ నడుస్తోంది. ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్లు. ఆల్ పార్టీ ఎంపీలతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. సీఎంతో భేటీ కోసం అన్ని పార్టీల సభ్యులకు ఆహ్వానం అందింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఎంపీలతో సీఎం సమావేశం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్ లో జరిగే ఈ భేటీకి హాజరు కావాలని అన్ని పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలు, పలు ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి ఈ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఈవినింగ్ మీటింగ్ పై సస్పెన్స్ నెలకొంది. సీఎంతో భేటీకి వచ్చేదెవరు, డుమ్మా కొట్టేదెవరు? సీఎంతో సమావేశానికి బీజేపీ నుంచి ఈటెల, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇటీవలే కాళేశ్వరం విషయంలో ఈటెల వర్సెస్ రేవంత్ రెడ్డి మాటల యుద్ధం మనకి తెలిసిందే. కాళేశ్వరంపై ఈటెల వ్యాఖ్యలను రేవంత్ తప్పుపట్టారు. ఈటెలపై రేవంత్ విమర్శలకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. సో సీఎంతో సమావేశానికి ఈటెల రాకపై ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సాయం, మెట్రో ఫేజ్ 2, సింగరేణి సహా కీలకమైన అంశాలపై బీజేపీతో సై అంటే సై అంటోంది అధికార కాంగ్రెస్. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇరు పార్టీల నేతలు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్న వేళ ఇప్పుడు ఈ భేటీలో ఏం చర్చిస్తారు, కలిసి నడిచే వ్యవహారంలో ఎలా సమన్వయం సాధిస్తారు అన్నదే ఆసక్తి రేపుతోంది. అయితే సీఎంతో భేటీకి బీఆర్ఎస్ నేతల హాజరుపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కు కేవలం రాజ్యసభలోనే ప్రాతినిధ్యం ఉంది. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు కూడా సీఎం ఆహ్వానం అందించారు. బీఆర్ఎస్ సభ్యులు హాజరవుతారా లేదా? ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు అంశం ఏదైనా రాష్ట్రంలో పొలిటికల్ అగ్గి రాజేస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాము ముంగిసల్లా తలపడుతున్న ఈ రెండు పార్టీల నేతలు కాళేశ్వరంపై ఇప్పటికే కస్సుబుస్సులాడుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎంతో భేటీకి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు హాజరవుతారా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అన్ని పార్టీల ఎంపీలతో భేటీ ముగిశాక కాంగ్రెస్ ఎంపీలతో సీఎం డిన్నర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ, మెట్రో రైలు, ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్ర వైఖరి తదితర అంశాలపై పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వైఖరి గురించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ లో ఏ ఎంపీ ఏ అంశంపై మాట్లాడాలి అనే పని విభజనపై కూడా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వ స్కీముల్లో అవినీతి ఆరోపణలు అంటూ బీఆర్ఎస్, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ అధికార కాంగ్రెస్. ఈ రెండు పార్టీలకు ధీటుగా కమల దళం. వెరసి తెలంగాణ రాజకీయం రచ్చరేపుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఆల్ పార్టీ ఎంపీలతో మీటింగ్ ఏర్పాటు చేయడం కీలకంగా మారింది.